అందరికీ వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగే. ప్రతి సంవత్సరం మార్చ్ 27 వచ్చేసరికి సేవా కార్యక్రమాలు వేడుకలతో చెర్రీ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. ఈసారి మాత్రం ఆయన బర్త్డే మరింత ప్రత్యేకంగా మారబోతుందని సినీ వర్గాల్లో చర్చ సాగుతుంది. కారణం, ఒకవైపు తాజా చిత్రం పెద్ది నుంచి స్పెషల్ సర్ప్రైజ్, మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టే అవకాశం. ముందుగా పెద్ది చిత్రం రామ్ చరణ్ బర్త్డేన విడుదలవుతుందనే వార్తలు వినిపించినా ఇప్పుడు అది ఏప్రిల్ 30కి మారింది. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది. అయితే చెర్రీకి జనవరి 31న కవల పిల్లలు జన్మించడంతో ఫ్యాన్స్ మళ్ళీ జోష్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మార్చ్ 27న పెద్ది నుంచి ఓ స్పెషల్ అప్డేట్ లేదా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఆ రోజు రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వాక్యాలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. లేదంటే కనీసం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ గా నిలవడంతో మళ్ళీ ఈ జంట కలవబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ అభిమానుల దృష్టి మొత్తం పెద్ది మీదే ఉంది. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న బుచ్చిబాబు సానా సుకుమార్ శిష్యుడే కావడం విశేషం. అంతేకాదు నిర్మాణంలోనూ సుకుమార్ భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. ఒకవైపు గురువు సినిమా ప్రారంభం, మరోవైపు శిష్యుడు చిత్రం ప్రచారం. ఇలా ఈసారి చెర్రీ బర్త్డే, శ్రీరామనవమి కలయిక అభిమానులకు డబుల్ ట్రీట్ గా మారేలా కనిపిస్తుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.